భీమ్లా నాయక్ ఒక్కసారి బయటికి రావాలి. భీమ్లా నాయక్ పంచేందో చూపించాలి. భీమ్లా నాయక్ పంచి ఒక్కసారి కాకినాడ రైస్ మాఫియాకు చూపిస్తే అప్పుడు వీళ్ళకి చుక్కలు కనిపిస్తాయి. అప్పుడు వీళ్ళ అవినీతి పూర్తి స్థాయిలో బట్టబయలవుతుందనేటువంటి అంశాన్ని రామ్ కుమార్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు, రాష్ట్ర నాయకులు వెల్లడిస్తున్నారు. అంటే ఇక్కడ ఎంతటి ఒక కొత్త అంశాన్ని కూడా యేసుబాబు గారు వ్యక్తం చేశారు. అంటే ఇక్కడి నుంచి గంజాయి ఎక్స్పోర్ట్ అవుతుంది. గంజాయి ఎక్స్పోర్ట్ అవుతున్న అంశాలు కూడా చాలా ఆధారాలతో గతంలో ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టుకున్నారు. వీటికి సంబంధించినటువంటిది ఎక్స్పోర్ట్ ఇది ఒక్కటే కాదు, డీజిల్ మాఫియా ఎక్కడి నుంచి అయితే బయట నుంచి వస్తున్నటువంటి షిప్స్ ఉన్నాయో వాటిలో నుంచి ఒక డీజిల్ మాఫియా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున నడుస్తుంది అనేటువంటి అభియోగాలు ఉన్నాయి. వాటికి సంబంధించి అనేక సందర్భాలు, అనేక కేసులు కూడా అయినాయి. వీటికి సంబంధించిన ఇదొక అంశం. ఇలాంటివి మనం చెప్తా పోతే అనేకం అంటే ఒక 2 రోజుల్లో 35,000 మెట్రిక్ టన్నులు, దాదాపు 159 కోట్ల రూపాయలు విలువ చేసే బియ్యాన్ని, అంటే అది పీడిఎఫ్ బియ్యం, ఎవరైతే పేద రైతులకు ఇచ్చేటువంటి బియ్యం కావచ్చు, లేదా ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చినటువంటి దంపుడు బియ్యం కావచ్చు, ఇట్లాంటి బియ్యాన్ని పట్టుకున్నారంటే ఇది ఒక ఎంత నెట్వర్క్ అడుగుతుంది. పట్టుకుంది 35,000, పట్టుకోవాల్సింది ఇంకా 2 లక్షల పైన ఉంటుందనేటువంటి అనుమానాలు, అభిప్రాయాలు, ప్రచారం కూడా జరుగుతుంది. దీంతో ఇప్పుడు ఈ నెట్వర్క్, ఈ మాఫియా మొత్తం ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ సరుకుని వీటన్నిటినీ కూడా చెన్నై బార్డర్లోకి తరలించాలి. చెన్నై బార్డర్లోకి తరలించి చెన్నై నుంచి ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా ఒక పథక రచన చేస్తున్నారు. వాళ్ళని అరికట్టండి, వాళ్ళని ఆపండి, ఈ మాఫియా మొత్తం దోచుకున్న దాన్ని కక్కించండి అని ప్రజల నుంచి కూడా ఒక పెద్ద ఎత్తున వాళ్ళ నుంచి అభిప్రాయాలు వస్తున్నాయి, వెల్లడిస్తున్నారు. అంటే ఇక్కడ సంబంధించినటువంటి ఇదొక్క సబ్జెక్టే. ఇక్కడి నుంచి మనం ఇప్పుడు మానస దగ్గరికి వెళ్తున్నాం. అది ఎవరైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే, వాళ్ళ తండ్రి ఎవరైతే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా చేశారు, వాళ్ళ తమ్ముడు వీరభద్రారెడ్డి ఎవరైతే కాకినాడ సివిల్ సప్లైస్ సంబంధించి కాకినాడ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేశారు. బట్ ఎవరైతే నాదెండ్ల మనోహర్ గారు మంత్రి గారు ఇక్కడికి వచ్చిన రోజునే ఆయన దించేసి వేరే ఇంకొక వ్యక్తిని దానికి ప్రెసిడెంట్గా పెట్టారు. అంటే ఎంత నెట్వర్క్ జరుగుతుందో దీనికి సంబంధించిన ఆధారాలు, అసలు ఎలా జరిగింది, ఎలా జరుగుతూ ఉండిద్ది, ఈ మాఫియా ఎలా చేసిద్ది వ్యాపారం, ఈ మాఫియా వ్యాపారం చేసిన దాన్ని ఎలా పట్టుకోవచ్చు అనేదాన్ని కూడా మనం మరికొద్దిసేపట్లో మానస ముందు నుంచి వెల్లడిద్దాం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ని మురళి అందిస్తాడు. లక్ష్మి గారు, అంటే ఒక నెట్వర్క్ మనం వచ్చింది ప్రధానంగా వీటికి సంబంధించి కారుమూడి నాగేశ్వరరావు గారు ఏ కారులో వస్తున్నారా, లేదా ఏ బండిలో వస్తున్నారా, లేదా ఏ ఆటోలో వస్తున్నారా, లేదా ఏ లారీలో వస్తున్నారా, లేదా ఏ సైకిల్ మీద వస్తున్నారా, ఏ ఫ్యాన్ మీద ఎక్కువస్తారా అనేది ఎదురు చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పటివరకు రాలేదు. వారు వస్తే ఆయన కనుక నిజంగా ఆయన చేసినటువంటి ప్రమాణం చేశారు, ఆయన నా కర్తవ్యాలను, నా విధులను శ్రద్ధాశక్తులతో బాధ్యతతో నిర్వహిస్తానని చెప్పని మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారానికి అర్థం తెలిసినటువంటి వ్యక్తిగా ఆయన కనుక వచ్చి ఇదిగో వీళ్ళందరూ తప్పులు చేశారు, వీళ్ళందరూ ఈ రకంగా దోచుకున్నారు అని చెప్పగలిగినట్లయితే సంతోషించేవాళ్ళం. లేదు అంటే ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలు, ఎవరైతే బిల్స్ ఇప్పించడానికి, పెండింగ్ బిల్స్ ఇప్పించడానికి ఆయన తీసుకున్నాడు కమిషన్ అన్నట్టు ఆరోపణలు నిజమవుతాయి. ఎవరైతే ఈ రైస్ మొత్తం మాఫియాకి ఆయన పర్సంటేజ్ తీసుకున్నాడు అనే దాన్ని నిజమవుతాయి. లారీల ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి వాటిల్లో వీటన్నిటికీ రైస్ మాఫియాకి సంబంధించినటువంటి దాంట్లో పర్సంటేజ్ తీసుకున్నారు, 8%, 9% అనే ఆరోపణలు నిజమవుతాయి అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది ఒక్కటే కాదు, అనేకం. వంశీ తేజ అని చెప్పని ఎక్కడైతే ఒక వెస్ట్ గోదావరిలోనే ఒక రైస్ మిల్ ఉంటుంది, ఆ రైస్ మిల్లో ఆయన బినామీ నడుపుతా ఉన్నాడు ఆయన అని చెప్పి అంటారు. మరి దాని తర్వాత అది సీజ్ చేస్తే దాన్ని విష్ణుశ్రీగా మార్చి మళ్ళీ అక్కడ రైస్ మిల్ నడిపిస్తూ ఉన్నారు. ఇలాంటివి ఒకటి కాదు, నేను ఇప్పుడు ఇన్ని చెప్తాను ఆయనకు సంబంధించి. ఆయన వస్తే, ఆయన మాట్లాడితే ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు మరింత క్లారిటీగా, ప్రజల అభిప్రాయాలు ఏంటి, ఎందుకు ఇలా జరిగిందని ఆయన వర్షనిస్తే బాగుంటుందని ఎదురు చూస్తున్నాను.